అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. టీడీ జనార్దన్ గారు, నాకు తెలిసి ఈయన పీల్చే గాలి కూడా తెలుగుదేశం గాలే పీలుస్తాడు, అంటే పసుపు గాలే పీలుస్తాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు రాత్రి ఆయన 1 గంట పడుకుంటాడు, 2 గంటలు పడుకుంటాడు, నాకు తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు ఈ సమయాన్ని మొత్తం పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం, కార్యకర్తల కోసం, నాయకుల కోసం, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే స్ట్రాటజీలు, ఇది మాత్రమే ఆయన జీవితం. ఈయన అవ్వాలనుకుంటే పార్టీ నిజంగా ఆయన అర్హతను గుర్తించలేదు, ఈయన అర్హతకు తగ్గ అవకాశం ఇవ్వాలనుకుంటే డిప్యూటీ సీఎం ఇవ్వాలి ఆయనకి. ఆ స్థాయి పనిచేసే వ్యక్తి అండి టీడీ జనార్దన్ గారు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు రెగ్యులర్గా అంటే పార్టీలో ఉన్న వాళ్ళు అందరికీ ఆయన తెలుసు పెద్ద అయినా, కానీ సామాన్యులకు చాలామందికి తెలియదు తెలుగుదేశం పార్టీలో ఆ టీడీ జనార్దన్ గారు అంటే ఏంటని. మరి ఆయనకి ఎందుకు అవకాశం ఇవ్వలేదు, ఆయనకి ఎందుకు అవకాశం రాలేదు? మరి కమ్మోళ్ళకు దోచిపెట్టేసే పార్టీ కదా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కమ్మోళ్ళకి ఇచ్చేస్తాడు కదా. మరి ఇచ్చేసినప్పుడు ఆయనకి ఇచ్చేయచ్చు డిప్యూటీ సీఎం. ఆయన పార్టీ కోసం పనిచేసే కమిట్మెంట్ ఆ స్థాయిలో ఉంటుంది. మరి ఎందుకు ఇవ్వలేదు? ఇదెందుకు ఏ మీడియా కూడా దీన్ని ఎందుకు హైలైట్ చేయరు? పార్టీలో మంచి పేరు ఉండటం వేరు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి పేరు ఉండటం వేరు, కానీ ఏదైనా ఒక పదవి, ఒక మంత్రి, ఒక డిప్యూటీ సీఎం, లేకపోతే పలానా శాఖకి ఈయన మంత్రి అనే ఇది వేరు కదండి, ఆ ప్రోటోకాల్ వేరు కదా. అయినా కానీ ఎక్కడ నిరుత్సాహానికి గురవటం కానీ, పార్టీ మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు అంటాం కానీ, పార్టీని వదిలేసి వేరే పార్టీలోకి వెళ్ళడం కానీ నేను చూడలేదు. ఇంకొకటి ఏంటంటే తెలుగుదేశం పార్టీలో నేను గమనించిన మరో క్వాలిటీ, అన్ని కులాల నుంచి మంచి నాయకులు ఉంటారు, సీనియర్ నాయకులు, 40 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్న నాయకులు ఉంటారు. కానీ వేరే కులాలు అంటే కమ్మ కులం కాకుండా ఇతర కులాల్లో ఉన్న నాయకుల్లో ఒక క్వాలిటీ ఉంది. ఏంటంటే అవసరం అయినప్పుడు వాళ్ళు పార్టీ మారుతారు. అవసరం అయినప్పుడు ఓకే ఈ పార్టీలు ఈ టైంకి మాకు ఈ అవకాశం ఎందుకు ఎగ్జాంపుల్ మన గొల్లపల్లి సూర్యారావు, రాజోల నుంచి ఆయన ఎమ్మెల్యే చేసింది తెలుగుదేశం పార్టీ, ఆయన మంత్రి చేసింది తెలుగుదేశం పార్టీ. బాబు ఇప్పుడు పొత్తులో భాగంగా జనసేన సీట్ కదరా బాబు అంటే ఆ అన్నయ్య వినలేదు, ఎందుకంటే అన్నీ వైసీపీలో జాయిన్ అయ్యాడు. ఇలా అవసరమైనప్పుడు పార్టీ మారుతారు. కానీ ఈ కమ్మ కులస్తుల్లో ఉన్న క్వాలిటీ నేనేం గమనించానంటే, ఒకవేళ పార్టీ నుంచి వాళ్ళకి సరైన గుర్తింపు రాలేదు, పార్టీ అవమానించింది, పార్టీ అవకాశాన్ని దూరం చేసింది, సైలెంట్ అయిపోతారు తప్ప ఏదో ఒక కొడాలి నాని, ఒక వల్లభనేని వంశీ కనపడ్డారు తప్పండి. మిగతా కమ్మ కులస్తులు ఎవరో కూడా ఆ పార్టీని వదిలి వేరే పార్టీలో జాయిన్ అవ్వడం అనేది నేను చూడలేదు ఇప్పటిదాకా. అదో బెస్ట్ క్వాలిటీ. అయితే అవసరమైతే పార్టీ కోసం, పార్టీని నిలబెట్టడం కోసం, పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి పార్టీని నిలబెట్టడం కోసం పనిచేస్తారు, లేదా సైలెంట్ అవుతారు తప్ప పార్టీని బదనాం చేయాలను, లేదా ప్రత్యర్థులతో చేతులు కలిపి పార్టీని ధ్వంసం చేయాలన్న ఆలోచన మాత్రం ఈ కులంలో చాలా చాలా తక్కువ అండి, పర్సంటేజ్ 0.001% కూడా ఉండదు. కానీ మరి ఎందుకు రాలేదు మరి అవకాశాలు? ఎందుకు వాళ్ళ మంత్రులు అవ్వలేదు? ఇప్పుడు కొత్త వాళ్ళే మంత్రులు అవుతున్నారు. కొత్త వాళ్ళు మంత్రులు అయినప్పుడు పార్టీలో ఎప్పటి నుంచో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉండి పార్టీ కోసమే మొత్తం తమ జీవితాన్ని త్యాగం చేసిన వీళ్ళు ఎందుకు అవ్వలేకపోతున్నారంటే కారణం వాళ్ళు కమ్మోళ్ళు కాబట్టి. మరి కమ్మోళ్ళకి దోచిపెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఎలా అండి?